నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా ఎస్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మన ఛానల్లో వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి కానీ లైక్సే తక్కువగా వస్తున్నాయి. దయచేసి ఈ వార్తలు చూసే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఈ లైక్ కొట్టడం ద్వారా మిగతా వారికి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ అనేది వెళ్తుంది. కాబట్టి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇక వార్తల్లోకి వెళ్తే, సమ్మక్క సారలమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్. సమ్మక్క సారలమ్మ జాతర పనుల ఏర్పాట్లను వారు పరిశీలించారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు గ్రామ మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను స్థానిక నాయకులు ప్రజలతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గుట్ట చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చదును చేసి చలువ పందిళ్లు వేస్తున్నారు. చిత్తడిని తొలగించి ప్రజలకు అనువుగా ఆ ప్రదేశాన్ని తయారు చేస్తున్నారు. మంచినీటి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బొల్లం లక్ష్మణ్ మాట్లాడుతూ, కరీంనగర్ పెద్దపల్లి నుండి భక్తులు అధికంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని, రాజీవ్ రహదారికి దగ్గరగా ఉండడంతో సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, జాతరకు విచ్చేసే భక్తులకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, నీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులందరూ విచ్చేసి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళే వేయించురా. మాట్లాడు. 30 సంవత్సరాల నుండి 1984 నుండి సమ్మక్క జాతర ఏర్పాటు చేయడం మా గ్రామ పెద్దలు, చుట్టుపక్కల గ్రామ పెద్దలు అందరూ కలిసి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతూ ఉంది. ఈ జాతరకు ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుండి, అలాగే గర్రెపల్లి ప్రజలు, పెద్ద మనుషులు అందరి సమక్షంలోనే ఈ యొక్క జాతరను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, 2 జిల్లాల మధ్యలో ఉండే గర్రెపల్లి గ్రామంలో అతిపెద్ద గ్రామం కాబట్టి ఈ జాతరకు అన్ని బస్ సౌకర్యం కానీ, కరెంట్ సౌకర్యం కానీ, చల్లటి పందిళ్ళు, వాటర్ సప్లై, ప్రతి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క కమిటీ సభ్యులందరూ దీనికి సహకరించి పనిచేస్తూ ఉన్నారు. అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, మా పెద్దపల్లి శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతరకు సహకరించి ప్రతిదానికి కూడా మాకు ఎల్లవేళలా ఈ జాతర అయిపోయే వరకు మాకు ఎమ్మెల్యే గారి అండదండలతోని మేము పనిచేస్తామని మేము మా జాతర కమిటీకి తెలియజేస్తున్నాము.